రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన క్షేత్రం ఏరువాక కోఆర్డినేటర్ సీనియర్ సైంటిస్ట్ లక్ష్మణ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతుంది. ఇప్పుడే మార్చి మొదటి వారంలోనే దాదాపు 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న నేపథ్యంలో ఒకవైపు ప్రజలు, మరోవైపు పంటల పరిస్థితి కూడా చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏదైతే వేసవికాలం వచ్చిందో ఇప్పటి నుంచి కూడా ఎండల తీవ్రత పెరుగుతుంది. దీనికి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా రైతులు ఎలాంటి ప్రధానంగా వాళ్ళ సమస్యలు ఎలా అధిగమించాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏరువాక కోఆర్డినేటర్ లక్ష్మణ్, సీనియర్ సైంటిస్ట్ లక్ష్మణ్ ఉన్నారు. సార్ చెప్పండి, రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎండల తీవ్రత మీద మనకున్నటువంటి సమాచారం? అంటే ప్రస్తుతం ఏదైతే మన ఫిబ్రవరి మాసం దాటిన తర్వాత మార్చిలోకి వచ్చాము. ఈ ఫిబ్రవరి చివరి వారంకి మనం చూసుకున్నట్లయితే దాదాపు 3 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. అది ఒక్కసారి పెరగడం జరుగుతూ ఉంది. అదొకటి ఒక పక్క ఉంటే, ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే ఐఎండి వారి ఫోర్కాస్ట్ ప్రకారం ఈ 2026 సంవత్సరంలో ఈ యొక్క ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. దీని కారణంగా ఏంటంటే ఏదైతే తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఈ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అనేవి కొంత మేరకు పెరగడం జరుగుతుంది. దాని కారణంగా మనకు అటు నుంచి గాలులు వస్తాయి కాబట్టి దాని మూలంగా మన దగ్గర కూడా వేసవిలో టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుందనేది మన ఐఎండి వారు ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. అంటే జూన్ జూలై తర్వాత వర్షపాతం మీద దీని యొక్క ఎఫెక్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. వర్షపాతం తక్కువగా నమోదు కావడం, దాంతోపాటు ఈ యొక్క ఏదైతే మనకి ఈ యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా మన వర్షాలు పడతాయో దానివలన ఈ యొక్క అది కూడా తొందరగా సీజ్ అయిపోవడం కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఏంటంటే మనం మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో ఈ 3 మాసాల్లో జూన్ 15 వరకు కూడా ఈ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలు అంటే ఉష్ణోగ్రతలు అంటే గతంతో పోల్చుకుంటే కూడా అంటే లాస్ట్ ఇయర్ కూడా వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగాయి. దానికి మించి కూడా ఈ ఏడాది ఉండే అవకాశాలు ఉన్నాయా, లేదంటే దాంతో సమానంగా కొనసాగే అవకాశాలు? దానికంటే అంటే మామూలుగా అయితే ఎల్నినో ఎఫెక్ట్ వలన 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అదనంగా నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. డైలీ టెంపరేచర్స్ చూసుకునేటప్పుడు రెగ్యులర్గా వాటర్ తాగడం కానీ, అదేవిధంగా ఈ వాటర్ ఎండల వలన మనకు బాడీలో ఉండేటటువంటి మినరల్స్ కూడా ఇవాపరేట్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం వీలైతే ఉప్పు కలిపినటువంటి నీళ్ళు కానీ, ఏదైనా మినరల్ కలిపినటువంటి వాటర్ కానీ మనం పట్టుకున్నట్లే ఇంకా మంచిది. ఈ ఏడాది జూన్ తర్వాత కూడా ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఆ వర్షాలు రైతులకు కానీ ప్రజలకు కానీ? అంటే ఐఎండి వారి ఫోర్కాస్ట్ ప్రకారం ఏంటంటే 60% వరకు కూడా ఎల్నినో ఎఫెక్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ వలన ఏంటంటే సాధారణంగా పడే వర్షపాతం కంటే తక్కువగా నమోదయ్యేటటువంటి అవకాశమే ఉంటుంది ఎక్కువగా. గత సంవత్సరం మనం చూసుకుంటే సాధారణ వర్షపాతం దాదాపు 1100 మిల్లీమీటర్లు అయితే మనకు దాదాపు 1330, 1350 మిల్లీమీటర్ల వర్షపాతం వరకు కూడా నమోదు అవడం జరిగింది. దాదాపు 25 నుంచి 30% కొన్ని ప్రాంతాల్లో కూడా అధికంగా నమోదు అవడం జరిగింది. కాబట్టి దానికి రైతులు ప్రిపేర్డ్గా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఈ వేసవికాలం అయితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవైపు ప్రజల జీవన విధానంతో పాటు మరోవైపు రైతుల తాలూకా పంటల మీద కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి వ్యవసాయ పరిశోధన ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ లక్ష్మణ్ తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రజలు ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటించాలి, వేసవిలో బయటికి వెళ్ళే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే కూరగాయలు, ఉద్యానవన పంటలు ఉన్నాయో వాటి మీద కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని రాబోయే రోజుల్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తారు.